అధ్యక్ష ఇంకా చాలా మంది పైన కడాన ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఒక రంగనాయకమ్మ వైజాగ్లో గ్యాస్ లీక్ అయిందని ఇది కండెమ్ చేస్తూ ఒక వార్త పెడితే ఆవిడ మీద కేసులు పెట్టి తర్వాత 41 నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు. కడాన ఇక్కడ బతకలేక తెలంగాణకు వెళ్ళిపోయి ఆవిడ పొట్ట గడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకే ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఒకటే ఈ సందర్భం కోరుతున్నా, చాలా మంది బాధితులు ఉన్నారు. ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతామంటే ఆవిడ ఆస్తి అమ్ముకుని కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. కడాన అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది. వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్దురిని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అధ్యక్ష. సోషల్ మీడియా కార్యకర్తలపై 2950 సైబర్ నేర షీట్లు తెచ్చారు. అందరిపైన ఎక్కడికక్కడ మీరు చూస్తే కేసులు పెట్టడం, అదే మాదిరిగా నేర రహిత సమాజం, జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్, ఎక్కడ రాజీ పడే సమస్య లేదు, తన మన అనే భేదం కూడా లేదు. శాంతి భద్రతలో నూతన అధ్యాయం, న్యూ చాప్టర్ ఇన్ లా అండ్ ఆర్డర్ విల్ స్టార్ట్, ఆల్రెడీ స్టార్టెడ్. ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ద్వారా, ఎట్టి పరిస్థితుల్లో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్కి అభయడగండి, చట్టాన్ని గౌరవించండి. లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది. అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ 5 ఏళ్లలో జరిగింది ఇది. దీనికి ఒకటే పరిష్కార మార్గం, ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యంతోనే ముందుకు పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీస్ఫుల్ స్టేట్, ఒక డొసైల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలోనే తెలుగు జాతి, నేను ఎన్నోసార్లు చెప్పాను, నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే అవకాశాలు ఉన్నాయని, దానికోసం ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను చెప్పిన విషయాలన్నీ ప్రజలు ఆలోచించండి. మీకు జరిగిన ఘోరాలు అన్యాయాలు ఇక్కడనే నేను చూస్తే 80% 90% ఎమ్మెల్యేస్ అంతా బాధితులే. ఇదే సమస్య ప్రజల్లో ఉంది. వాళ్ళు చెప్పుకోలేని ఫియర్ ఉంది, భయం ఉంది. కొంతమందికి ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుంది. వాళ్ళు కూడా చెప్పమంటున్నా, మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి. మీ అన్యాయాల్ని పూర్తిగా అరికట్టే బాధ్యత, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ